అందరికీ నమస్కారాలు. చెల్లె కల్లెడ దివ్య, మన పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం, పాత రామగుండం. అన్నయ్య, నాకు ఇట్లా పెళ్ళి కుదిరింది, మాకు నాన్న లేడు, అమ్మ ఒక్కతి, చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పింది. చెల్లె, నువ్వు బాధపడకు, మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చాను. ఈరోజు తన పెళ్లి సందర్భంగా ఎల్లుండి 26వ తారీఖు నాడు తన పెళ్ళి, ఆ పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఒక 5,000 రూపాయలు సమతా ఫౌండేషన్ ద్వారా ఈరోజు చెల్లికి అందజేయడం జరిగింది. చెల్లి తన భర్త భవిష్యత్తులో మంచిగా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, వాళ్ళ పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లుతూ మరి ఆదర్శవంతమైన జీవితం గడపాలని మా ఫౌండేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉన్నది అన్నయ్య అని చెప్పేసి అంటే మా వంతుగా ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఉన్నత వర్గాల వాళ్ళు, కొంచెం ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు, మానవతావాదులు ఇలాంటి పిల్లలకు అండగా నిలవాలన్నదే మా యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చెల్లి పెళ్ళికి ఖర్చులకు కొంత అవసరం ఉన్నది, ఆమె కొత్తగా మరి సంసారం నిలబెట్టుకోవాలి, పేదరికంలో ఉన్నది, కాబట్టి ఏమైనా మీ వంతు సహాయం ఏది అందించినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మానవతావాదులు తమ వంతు ఎంతో కొంత సహాయం అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, చెల్లెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. భవిష్యత్తులో మంచిగా ఉండాలని, మా అందరి దీవెనలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు కల్లెడ దివ్య అనే ఈ అమ్మాయి పేదింటి అమ్మాయి అని తెలుసుకొని తన చెల్లెగా అక్కున చేర్చుకోవడానికి, తన వివాహానికి తన వంతు సహాయంగా చేయాలని దుర్గం నగేష్ గారు ఈ చెల్లికి నేనున్నానంటూ అన్నగా తన వంతు సహాయంగా 5,000 రూపాయలు నగదుని తన పెళ్లి సాయంగా అందించడం జరిగింది. దుర్గం నగేష్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నారు. ఎంతోమంది ఆడపిల్లలు అన్న అని వస్తే నేనున్నానంటూ ఆ చెల్లెలకు అండగా నిలుస్తున్నారు. ఈరోజు కల్లెడ దివ్య తను పేదింటి అమ్మాయి వివాహం చేసుకోవడానికి ఒక యువకుడు ముందుకు వచ్చినప్పటికీ ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఒక ఆడంబర వేదికగా తయారైన ఈ తరుణంలో ఒక పేదింటి అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని పెళ్లి వరకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి అమ్మాయి ఒక అత్తగారింటికి వెళ్ళాలి అని అంటే అంత ఆడంబరంగా చేసుకోనప్పటికీ కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి. మరి ఆ ఖర్చులన్నింటినీ కూడా తను భరించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఎంతో కొంత చేతిలో ఉండాలి. పెళ్ళి బాజా భజంత్రీలు, మామిడి తోరణాలు కట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాలి అంటే బోళ్ళు, ఇలాంటి సామాన్లు, తర్వాత తనకు కావలసిన నిత్యావసర సరుకులు, సామాన్లు కొంతవరకైనా తను పట్టుకొని అత్తగారింటికి వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలి అంటే ఉట్టి చేతులతో తను వెళ్ళలేదు. కాబట్టి ఎంతోమంది అన్నలు చెల్లి మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. అలా దుర్గం నగేష్ గారు కూడా తన చెల్లిలాగా ఈ రక్షాబంధన్కి తన చెల్లికి కానుకగా ఇస్తున్నట్లుగా ఈ 5,000 రూపాయల నగదును తన చెల్లికి రక్షాబంధన్ కానుకగా ఇచ్చుకొని తన సోదరి ప్రేమను చాటుకున్నారు. సమతా ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఎంతోమంది అనాథలకు అండగా నిలుస్తూ తన వంతు సహాయం అందిస్తూ ముందుకు వస్తున్నారు. కరోనా సమయం నుంచే కాకుండా ఎంతోమంది ఈ మధ్యన కూడా ఒక సోదరి తన కూతురు వివాహానికి అడిగితే తనకి కూడా ముందుండి 10,000 రూపాయల వరకు 5,000 రూపాయల నగదుని ఇచ్చి మిగతా బియ్యం అందించి తన సోదర ప్రేమను చాటుకున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో కూడా ఒక యువతి ఇలాగే అడిగితే తనకు సహాయం చేస్తారు. మరో యువతి ఇలా కొంతమంది యువతులు అన్నామే వస్తే నేనున్నా అంటూ మీకేమీ భయం లేదు అంటూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ తన సోదర ప్రేమను చాటుకుంటున్నారు. ఆయన తను నిరుద్యోగి అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడుతూ ఈ యొక్క సమతా ఫౌండేషన్ని ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నారు. ఆ సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే పేద పిల్లలకు, నిరుపేదలకు అందరికీ విద్యను అందించాలి, యువతను ముందుకు తీసుకువెళ్ళాలి, జాగరూకలను చేయాలి ఒక సదుద్దేశంతో సమతా గ్రంథాలయాన్ని కూడా తన ఇంటి పరిసర ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది బాల బాలికలకు
వెలుగునివ్వాలి. వారు చదువుకుంటేనే ఏదో సాధించగలుగుతారు, జీవితంలో ముందుకు వెళ్ళగలిగే ఒక విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. విద్యతోనే అన్ని సాధ్యమవుతాయన్న ఉద్దేశంతో పేద పిల్లలు అన్ని కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన పోటీ పరీక్షల కోసం అయితే పుస్తకాలు, అవే కాకుండా వారి యొక్క జ్ఞాన సంపత్తిని పెంపొందింపజేసే ఉద్దేశం ఎంతోమంది జ్ఞానులకు పెద్ద పెద్ద గొప్ప గొప్ప రచయితలకు సంబంధించిన, ప్రొఫెసర్లకు సంబంధించిన జీవిత గాథలు, ఇవన్నీ కూడా అంబేద్కరిజానికి సంబంధించిన పుస్తకాలు. ఒకటేమిటి, కుల మత వర్గ అన్ని రకాలుగా ఎన్ని రకాల రచనలు ఉండాలో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. రోజు దినపత్రిక కూడా వస్తుంది. అలా ఆ విధంగా కూడా విద్య వైద్య తోడ్పాటును అందిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు ఆ సమతా ఫౌండేషన్. ఈ సమతా ఫౌండేషన్ వీళ్ళంతా కూడా మేమందరం కూడా సమతా ఫౌండేషన్లో సభ్యులము. మేమందరము ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ దుర్గం నాగేష్ గారు నా భర్త, ఆయన యొక్క వెన్నంటి ఉంటూ మేము ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. మా యొక్క సమయాన్ని ఎంతో కొంత నగదును కూడా ఇచ్చి మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కల్లెడ దివ్య తన అత్తవారింటికి ఆనందంతో వెళ్ళి తను సుఖ శాంతులతోటి ఆనందంగా తను అత్తింట్లో తను ఆనందంగా ఉంటూ పిల్ల పాపలతోటి నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. తనకి ఫ్యూచర్లో కూడా ఏదైనా అవసరమైనా కూడా మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. నేను ప్రమీల నగేష్, సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.